యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి వీడియో నేను పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశము ఏమిటంటే మరి తెలంగాణ రాష్ట్రానికి యెహోవా హెచ్చరిక. ఇది జరగబోయే ప్రవచనం. ఎందుకంటే ప్రియమైన ప్రజలారా, తెలంగాణ రాష్ట్రానికి దేవుడు ఎందుకు హెచ్చరిక పంపించబోతున్నా, అసలు హెచ్చరిక ఎందుకు పంపించాలనుకుంటున్నాడు, కారణాలు ఏంటంటే చాలా కారణాలు ఉన్నాయండి. ఎందుకంటే మనది తెలంగాణ రాష్ట్రం కాబట్టి నేను దేవుడితో సంభాషణ చేసినప్పుడు మరి నాకు దైవ దర్శనం అండి. దైవ దర్శనము మరి తప్పనిసరిగా ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయమని దేవుని పేరిట మనం చేస్తూ ఉన్నాను. మరి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి యెహోవా హెచ్చరిక అంటే అర్థం ఏమిటంటే దేవుని ఉగ్రత రాబోతుంది. తెలంగాణ రాష్ట్రానికి దేవుని ఉగ్రత రాబోతుంది. ఇది యెహోవా వాక్కు. ఇది జరగబోయే ప్రవచనం. ప్రియమైన ప్రజలారా, ఎందుకు మరి తెలంగాణ రాష్ట్రానికి దేవుడు ఎందుకు ఉగ్రత పంపించబోతున్నాడు, కారణం ఏమిటంటే మరి దేవుడికి వ్యతిరేకంగా చాలామంది జీవిస్తున్నారండి. అంటే తెలంగాణ రాష్ట్రమే మెయిన్ ఇంపార్టెంట్ చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రమే. కానీ తెలంగాణ రాష్ట్రంలోన దేవుని సన్నిధికి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది కనబడుతున్నారు. ఎందుకంటే దేవుని ప్రేమను మర్చిపోయారు. చాలామంది దేవుని ప్రేమను మర్చిపోయి ఇష్టానుసారంగా జీవించడం, తర్వాత ఇష్టానుసారంగా బ్రతకడం, తర్వాత ఎవరి మటుకు వాడు ఎక్కువగా గర్వంగా ఫీల్ అయిపోవడం, ఎన్నో ఉన్నాయి. ఇలా చెప్పుకుని వెళ్ళిపోతే మరి పోలీస్ వ్యవస్థ కూడా అది కూడా ఇప్పుడు సరిగ్గా పనిచేయట్లేదు. ఎందుకంటే చెప్తున్నానంటే ఇవన్నీ కూడా దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు వీళ్ళు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్రానికి ఉగ్రత వచ్చిందనమాట. అంత హెచ్చరిక. రెండోది ఉగ్రత. కాబట్టి ప్రియమైన ప్రజలారా చాలా జాగ్రత్తగా వినండి. అంటే దైవ దర్శనం. మరి తెలంగాణ రాష్ట్రానికి దేవుని ఉగ్రత ఎందుకు వచ్చిందని ముందే నేను తెలంగాణ రాష్ట్రం కోసం దేవుడు ప్రార్థన చేయమన్నాడు. ముందు తెలంగాణ రాష్ట్రం కోసం దేవుడు ప్రార్థన చేయమంటే నేను తెలంగాణ రాష్ట్రం కోసము ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు దైవ దర్శనం ఎప్పుడంటే 9వ తారీఖు అనమాట. 9వ తారీఖు సోమవారం, అంటే ఈ నెల అండి. ఈ నెల 2026 ఇప్పుడు 2026 సంవత్సరం కాబట్టి మరి 9వ తారీఖు సోమవారం మార్చి నెల. ఈ నెల మార్చి 3వ నెల అండి. 3వ నెల 9వ తారీఖు సోమవారం 2 గంటలకు దైవ దర్శనం. ఇది దేనికోసం? తెలంగాణ రాష్ట్రానికి దేవుని ఉగ్రత వచ్చే దర్శనం అన్నమాట. ఇది జరగబోయే ప్రవచనం. అంటే తెలంగాణ రాష్ట్రానికి దేవుడు ఏం చేయబోతున్నాడు, తెలంగాణ రాష్ట్రంలోన ఇంకా ఎన్ని జిల్లాలని దేవుడు అంతం చేయబోతున్నాడు, అసలు మరి ఏం చేయబోతున్నాడు అని కారణం ఏమిటంటే మరి రెండే ప్రాసెస్లు నా దగ్గర ఉన్నాయి. నాకు 2 ఆలోచనలు వచ్చినాయి. ఒకటి భయంకరమైన తుఫాను, రెండోది భయంకరమైన తెగుళ్ళు. ఈ రెండేనండి నాకు మరి దేవుని ఉగ్రత మరి ఆ రాష్ట్రానికి ఎందుకు వచ్చింది, కారణం మన రాష్ట్రానికి ఎందుకు వచ్చింది, కారణం ఏమిటంటే రెండు కారణాలు నేను చెప్పగలుగుతాను దేవుని ప్రవక్తగా. ఒకటోది భయంకరమైన తెగులు, రెండోది భయంకరమైన గాలి తుఫాన్లు. ఈ రెండేనండి. ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలోన మరి చాలామంది దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నారండి. అంటే ఏంటంటే యెహోవా దేవుడు అనే ఒక పదాన్ని కూడా మర్చిపోయారు. యెహోవా దేవుడు అనే పదాన్ని కూడా మర్చిపోయారు. ఇన్ని ఉగ్రతలు దేవుడు పంపించినప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేకపోతున్నారు. అంటే కారణం ఏమిటి? దేవుడిని ప్రేమించలేకపోతున్నారు అని అర్థం. అంటే యేసయ్యని పక్కకు తోసివేశారు. ఇంకో పాయింట్లో చెప్పాలంటే యేసు ప్రభుని పక్కకు తోసివేశారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కూడా దేవుని ఉగ్రత వచ్చిందనమాట. అంటే దేవుని ఉగ్రత ఎప్పుడైనా అది తొందరలోనే ఉంది. కాబట్టి జరగబోయే ప్రవచనం మరి దైవ దర్శనం మరి 3వ నెల 9వ తారీఖు సోమవారం 4 గంటల మరి 2 గంటల సమయంలో నాకు ఈ దైవ దర్శనం వచ్చింది. ప్రియమైన ప్రజలారా, ప్రార్థన చేసుకోండి. చాలా చాలా ప్రముఖమైనది ప్రార్థన. మీరు చాలామంది మరి దేవుని ఉగ్రత ఆగాలంటే కంపల్సరిగా ఏ కులం మతం భేదం లేకుండా ప్రార్థన చేయమని చెప్తున్నాను దేవుని ప్రవక్తగా. నాది ఆ కులము, నాది ఈ కులం అనకుండా ప్రార్థన చేసుకోండి, మీరు ప్రాణాలు కాపాడుకోండి. అంటే ఒక సమయంలో భారతదేశానికి దేవుని తీర్పు అంటే కొన్ని రాష్ట్రాలు నేలమట్టమయ్యే అవకాశాలు ఉన్నాయి. అది తీర్పు. అది కానీ దేవుని ఉగ్రత యెహోవా హెచ్చరిక అంటే
కొన్ని జిల్లాల్ని దేవుడు మరి భయంకరమైన మరి నరకం చూపిస్తాడు. కొన్ని జిల్లాలకి దేవుడు నరకం చూపిస్తాడని అర్థం దీని విషయం అనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగానండి. అందుకే దేవుని ఉగ్రత తొందరలోనే వచ్చింది. కాబట్టి జరగబోయే ప్రవచనం కానీ ప్రార్థన చేసుకోండి. ప్రార్థనకి కుల మత భేదాలు లేవు. మీ ప్రాణాలు మీరు కాపాడుకోవాలనుకుంటే ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే దేవుడికి ఈ భూలోక ప్రజలకి దేవుడికి మధ్యవర్తి నేనే. దేవుడే నాకు ఈ సన్నిధానంలో దేవుడే తెలియపరిచాడు. కాబట్టి ముందు జాగ్రత్తగా తెలంగాణ రాష్ట్రానికి ముందు జాగ్రత్తగా నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రార్థన చేసుకోండి. ప్రార్థనకి కుల మత భేదాలు లేవు. ఎవరు ప్రార్థన చేసుకుంటారో వాళ్ళ ప్రాణాలు మాత్రం కంపల్సరిగా నిలబడతాయి. చెప్పేస్తాను. అది తెగులు వస్తుందా, లేకపోతే భూకంపాలు వస్తాయా, లేకపోతే భయంకరమైన మరి తుఫాను వస్తుందా, కానీ 3 ఆప్షన్లోన ఏదో ఒకటి జరుగుతుందండి. ఈ 3 ఆప్షన్లోన అతి తొందరలోనే ఏదో ఒకటి జరుగుతుంది తెలంగాణ రాష్ట్రానికి. ఇది మాత్రం 100% గ్యారెంటీ నేను చెప్తున్నాను. దేవుని ప్రవక్తగా పరిశుద్ధాత్మ జ్ఞానంతో చెప్తున్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగానండి. ఎందుకంటే ఎవరిష్టానుసరం వాడు జీవించడమే, ఎవరిష్టానుసరం వాడు తిరగడమే. ఒక బాధ్యత, ఒక నీతి లేదు, ఒక ధర్మం లేదు, ఏది లేదు. ఎక్కడ పడితే అమ్మాయిలు దొరికితే పాటు చేయడం, అమ్మాయిలు దొరికితే చంపేయడం, అమ్మాయిలు దొరికితే చంపేయడం, ఈ పక్కన వెళ్ళి అబ్బాయిలు దొరికితే అమ్మాయిలు చంపేయడం, అబ్బాయిలు దొరికితే అమ్మాయిలు చంపేస్తున్నారు. అంటే అర్థమేంటి? అమ్మాయి తప్పు చేస్తుంది, అబ్బాయి తప్పు చేస్తున్నాడు. అంటే పురుషుడు తప్పు చేస్తున్నాడు, స్త్రీ కూడా తప్పు చేస్తుంది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? మనం యూట్యూబ్లో చూస్తే ఒక స్త్రీ మరి తన భర్తని కుక్కర్లో పెట్టిందాడు, ముక్కలు చేసి కుక్కర్లో పెట్టిందాడు. చూడండి, ముక్కలు చేసి కుక్కర్లో పెట్టింది. అదేవిధంగా మరొక ఒక పురుషుడు తన భార్యని కుక్కర్లో పెట్టాడు. అది చూడండి, సేమ్ మోడల్. ఒక స్త్రీ తన భర్తను కుక్కర్లో ముక్కలు చేసి కుక్కర్లో పెడితే మరొక పురుషుడు తన భార్యని తన భార్యని ఏం చేశాడు? నరికేసి ముక్కలు చేసి కుక్కర్లో పెట్టాడు. ఈ 2 సాధితులు దొరికాయి. 2 కూడా యూట్యూబ్లో ఉన్నాయి. చూడండి ప్రియమైన ప్రజలారా, ఇలాంటి పనులు చేస్తే దేవుడు ఊరుకుంటాడండి? ఇలాంటి పనులు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఎక్కడ అమ్మాయి దొరికితే చాలు, అమ్మాయి దొరికితే చాలు, అది పిల్ల లేకపోతే చిన్న పాప, పెద్ద పాప, లేకపోతే ఒక యవనస్తురాలా అని ఒక ఇది లేదు. చెప్తున్నాడు ఏంటి లేదంటే వాయు వరుస లేదు. మూర్ఖులకి వాయు వరుస లేదండి. అందుకే తెలంగాణ రాష్ట్రానికి దేవుని ఉగ్రత వచ్చిందండి. అది ఎప్పుడు వచ్చేసింది ఆల్రెడీ. అది జరగబోయే ప్రవచనం. అంటే అది దేవుడు ఒక డేట్ ఫిక్స్ చేస్తాడనమాట. ఉగ్రత స్టార్ట్ చేస్తాడు. అది ఎప్పుడో ఆయనకే తెలుసు. కానీ ముందు జాగ్రత్తగా ఆయన ప్రవక్తను కాబట్టి ముందు జాగ్రత్తగా ఆ విషయాన్ని యూట్యూబ్లో ప్రపంచానికి తెలియపరచమన్నాడు. తెలంగాణ రాష్ట్రానికి దేవుని హెచ్చరిక వచ్చిందని. కాబట్టి ప్రియమైన ప్రజలారా ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు భారతదేశం కోసం ప్రార్థన చేయండి అన్నప్పుడు భారత్ 29 రాష్ట్రాలు కాబట్టి ఆ భారతదేశానికి దేవుని తీర్పు ఎందుకు వచ్చిందంటే కొన్ని రాష్ట్రాలు నేలమట్టమయ్యే అవకాశాలు ఉన్నాయి. అది యుద్ధం కావచ్చు, లేకపోతే తెగులు రావచ్చు, ఏదో సంథింగ్ జరుగుతుంది. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి యెహోవా హెచ్చరిక వచ్చింది. అంటే కారణం ఏంటి? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా మరి యెహోవాకి శత్రువులుగా మారిపోయారు. అందుకే ఒక నీతి, ఒక ధర్మము, ఒక ప్రేమ, ఒక కరుణ ఏది లేదు. ఏది ఉందండి? ప్రేమ ఉందా? నీతి ఉన్నదా? ధర్మం ఉన్నదా? న్యాయం ఉన్నదా? కనికరం ఉందా? కనికరం కూడా లేదు. ఇంకేమున్నదండి తెలంగాణ రాష్ట్రంలోన? అందుకే దేవుని ఉగ్రత వచ్చింది. కాబట్టి చాలా జాగ్రత్తనండి. మరొకసారి వీడియో పేరు ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి యెహోవా హెచ్చరిక, దేవుని ఉగ్రత వచ్చి ఉన్నది. ఇది జరగబోయే ప్రవచనము అంటే అర్థం ఏంటి? ప్రవచనము అంటే ఇది నెక్స్ట్ వస్తుంది అని అర్థం. అంటే అది తక్కువ సమయంలో ఉన్నది. ప్రవచనం అంటే అది తక్కువ టైంలోనే దేవుడు తీసుకుంటాడు. దేవుని ఉగ్రత తెలంగాణ రాష్ట్రం, మన రాష్ట్రాన్ని పంపించే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగానండి. అందుకే దేవుడు ప్రేరేపించాడు కాబట్టి నేను ఈ వీడియో పెట్టడం జరిగింది. యాక్చువల్గా ఇంకా సువార్తకి నిషేధించబడిన దేశాలు తీర్పు సందేశాలు పంపించాలి.
కానీ దేవుడు సడన్గా నాకు ఎందుకో ఈ దైవ దర్శనం చూపించాడో తెలదు. కాబట్టి ప్రజలారా చాలా జాగ్రత్తగా ప్రార్థన చేసుకోండి, మీ ప్రాణాన్ని మీరు కాపాడుకోండి. అందరికీ మరొకసారి యేసుక్రీస్తు పేరిట శుభవందనాలు తెలియపరుస్తున్నాను.